నాకు తెలుసు బహుశా జనాలకి నా ఈ బిహేవియర్ వింతగా అనిపించొచ్చు, మేబీ నా ఫీలింగ్స్ కూడా వింతగా అనిపించొచ్చు, కానీ ప్రవీణ్ నా ఈ ఫీలింగ్స్ అన్ని జెన్యూన్. చూడు, మా ఈ రిలేషన్ ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువే, కానీ ప్రేమ అని చెప్పలేం. చూడు, నేను ఈ రిలేషన్కి ఏం పేరు పెట్టలేను. అవసరం ఏమీ లేదుగా. ప్రతి రిలేషన్కి పేరుని, ప్రతి ఫీలింగ్కి పేరు నేను పెట్టలేను ప్రవీణ్. అయినా అవసరం కూడా లేదుగా. మనకి ఎవరితో టైం స్పెండ్ చేయడం బాగుంటుందో, మనకి ఎవరితోటి కలిసి ఉండడం బాగా అనిపిస్తుందో వాళ్ళని మనం మన భార్యగానో గర్ల్ ఫ్రెండ్ గానో చేసుకోవడం. నీకు అర్థం అవుతుందా లేదా? చూడు ప్రవీణ్, కొన్ని రిలేషన్స్ ని, కొన్ని ఫీలింగ్స్ ని అలా వదిలేయడమే మంచిది. వాటికి నామకరణం చేయాలనే ప్రయత్నంలో వాటి ఇంపార్టెన్స్ ని చంపేయడం కరెక్ట్ కాదు. ఆ ఫీలింగ్స్ ప్యూరిటీ ఉందే, అది అంతం అయిపోతుంది. ఇక ఒకవేళ ప్యూరిటీ లేకుండా పోయిందంటే అప్పుడు ఎలాంటి న్యాచురల్నెస్ మిగలదు. అప్పుడు తనతో ఉండడం వల్ల నాకు ఏదైతే ప్రశాంతత, ఏదైతే ఆనందం దొరుకుతుందో అవి దొరకవు. నేను కూడా మిగతా వారిలాగా ఆలోచించడం మొదలు పెడతాను. అందుకని ప్రవీణ్, ఈ రిలేషన్ కి పేరు పెట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాగంటే పువ్వు, అలాగే ఒక తుమ్మెద, రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదుగా. రెండూ కలిసే ఉంటాయి, అలాగే రెండూ కలిసి ఆనందంగా కూడా కనిపిస్తాయి. సో మా రిలేషన్ కూడా కాస్త అలాంటిది, అంతకు మించి ఏమీ లేదు. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అభి? ఇది ప్రేమే అని కన్ఫెషన్ చేస్తున్నావు, కానీ దాన్ని ప్రేమ అని ఒప్పుకోవడం లేదు. బహుశా నువ్వు చెప్పుండేవాడేమో, కానీ తన్ను నీ బ్రెయిన్ వాష్ చేసింది. తను నీ పక్కన ఉన్నంతకాలం నువ్వు ఎప్పటికీ ఒప్పుకోలేవు అభి, వదిని నువ్వు ప్రేమిస్తున్నావని. ఓకే, ఇన్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఫీలింగ్స్ ప్యూర్, మా రిలేషన్ ప్యూర్ ప్రవీణ్, అంతకు మించి ఇంకేమీ లేదు. అభి, నువ్వు నాకైతే అర్థమయ్యేలా చెప్పావు. అలాగే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. కానీ ప్రజ్ఞ, తనైతే ఈ మధ్య నీకు పరిచయం అయింది. తన సంగతి ఏంటి? తనకెలా నచ్చ చెప్తావు? పైగా నువ్వే స్వయంగా చెప్పావు, నీ బిహేవియర్ వల్ల జనాలకి వింతగా కూడా అనిపించొచ్చని. తను కూడా నీ ఫీలింగ్స్ ని వేరేలా అర్థం చేసుకోవచ్చుగా. తను కూడా నీ ఫీలింగ్స్ కి ఏదైనా పేరు పెడుతుండొచ్చు, నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. తను అలా ఉందా నీతో? అలా అనలేదు, కానీ నాకు అలా అనిపించింది. గాడ్, నేను అసలు ఇది ఆలోచించలేదు. ఒకవేళ మ్యాటర్ అదే అయితే నేను తనతో కూడా నా ఈ పాయింట్ ని క్లియర్ చేసుకుంటాను. పైగా తన అండర్స్టాండింగ్ తను తొందరగా అర్థం చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే ప్రవీణ్, యు వన్ లక్కీ గై మ్యాన్. నీకు ప్రపంచంలోనే అందరికన్నా మంచి అమ్మాయి దొరికింది. సీరియస్లీ, అసలు ఒకవేళ తను ఎవరి లైఫ్ లోకైనా ఫ్రెండ్ లాగా వచ్చినా సరే, ఆ మనిషి లైఫ్ నే మార్చేస్తుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? తను నాకు ఇందుకే దొరికింది ఎందుకంటే నా లక్ బాగుందని. అంటే నేను మంచోండి కదా? అరే లేదు ప్రవీణ్, నా ఉద్దేశం అది కాదు. నువ్వు చాలా మంచివి ప్రవీణ్, నీ లక్ కూడా చాలా మంచిది, అది వేరే విషయం. కానీ ఏదో అంటారుగా, మంచి మనుషులకి మంచి వాళ్ళే దొరుకుతారని. చూడు, నాకు తన గురించి దిగులుండేది ప్రవీణ్, బికాస్ షీ ఈజ్ సచ్ నైస్ గర్ల్. నేను భయపడుతుండేవాడిని ఎక్కడ తనకి ఏ చెడు పర్సన్ దొరుకుతాడో అని. ఐ మీన్, అతను తన గురించి అంత కేర్ చేయనివాడు. కానీ తనకి నువ్వు దొరికావు కాబట్టి నువ్వు తన మీద చక్కని కేర్ తీసుకుంటావు. ఎందుకంటే తన స్వభావమే చాలా మంచిది, అంత హానెస్ట్. నిజం చెప్పాలంటే ఇంకా చాలు 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 చాలు. ఇప్పుడు నా ముందు తను పొగడాల్సిన అవసరం ఏం లేదు. తను ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు. సర్లే, కోపం ఎందుకు వస్తుంది? కోపం నీకొస్తుంది అభి. సారీ. ఇట్స్ ఓకే, కమాన్. ఓకే, బట్ ఇప్పుడు ఓన్లీ ఇలా సారీతో సరిపెట్టాను ప్రవీణ్. చూడు, నేను నీ మనసు బాధ పెట్టాను. నేను నీకు, ప్రజ్ఞ, ఇంకా తనకి ఎన్నో పేర్లున్నాయి, ఫుగ్గి. తనతోటి కూడా నేను మంచిగా బిహేవ్ చేయలేదు. సో ఇవన్నింటినీ డిలీట్ చేయడం కోసం నేను మీ ఇద్దరిని ఎటైనా బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఏంటి నువ్వనేది? నేను ఒక డబుల్ డేట్ ప్లాన్ చేశాను. తన్ను, నేను, ప్రజ్ఞ ఇంకా నువ్వు మనం ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దామా అండ్ సెలబ్రేట్ చేసుకుందాం. వాట్ డు యు సే? పర్ఫెక్ట్. ఈ రోజు నైట్ కే పక్కా. ఈ ప్రవీణ్ మైండ్ లో ఏముంది అసలు? అన్నయ్య ప్రజ్ఞాని తనని డబుల్ డేట్ కి తీసుకెళ్తానని కానీ ఒప్పేసుకున్నాడు. అసలు ముందు ప్రవీణ్ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నీకు ఎప్పటి నుంచో వెతుకుతున్నా నేను. పేపర్స్ అరేంజ్ చేసావా లేక? అయిపోయాయి. మీరు సడన్ గా పిలిచేసరికి నా చేతిలో నుంచి జారి పడిపోయి. ఐఎమ్ రియలీ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నిజానికి సారీ చెప్పాల్సింది నేను.
అది నేను నీతో అంత రూడ్గా మాట్లాడానుగా. నేను అర్థం చేసుకుని ఉండాల్సింది నువ్వు. నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని ఎందుకే దాచిపెట్టావు? ఎందుకంటే నువ్వు భయపడ్డావు నాకు ఎక్కడ కోపం వస్తుందో అని. నువ్వు చాలా కరెక్ట్గా ఆలోచించావు నా గురించి, కానీ నేను నీ గురించి పూర్తి తప్పుగా. ఐఎమ్ సారీ. నేను మరోసారి నీ మీద నమ్మకం ఉంచలేదు. ఏం పర్వాలేదు. అంటే దీని అర్థం నువ్వు నన్ను క్షమించావా? నాకు అసలు కోపమే రాలేదు. క్షమించటం, ఇన్ఫాక్ట్ ఐఎమ్ సారీ. నా వల్ల కూడా తప్పు జరిగింది. నేను మీకు నీ వల్ల ఇంకొక తప్పు జరిగింది. అది దానికోసం నువ్వు క్షమాపణ అడగలేదు. మీరు ఏ తప్పు గురించి మాట్లాడుతున్నారు? అంత పెద్ద విషయం దాచావు నువ్వు నా దగ్గర సీక్రెట్ దాచావు నువ్వు. ఏ విషయం గురించి? నువ్వు నాకు నీ అసలు పేరు ఎందుకు చెప్పలేదు? అసలు పేరా? ఆ పేరే మీ ఇంట్లో వాళ్ళు నీకు పెట్టిన పేరు. ఏ పేరుతో మీ అమ్మ, మీ నానమ్మ, ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను పిలుస్తారు? ప్రజ్ఞ. ప్రజ్ఞ. ఏంటి ఇంత మంచి పేరు? సరే, ఈ పేరుకి అర్థం ఏంటి? ప్రజ్ఞ అంటే అది ప్రకాశమా? ప్రజ్ఞ అంటే ప్రభాతమా? మీరిలా మధ్యలో మాట్లాడితే నేను మీకు ఎలా చెప్తాను? నువ్వు చెప్పు, నేను మాట్లాడంలే. ప్రజ్ఞ అంటే దాని అర్థం మనలో ఉండే జ్ఞానం, మనలో ఉండే తెలివితేటలు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా జీనియస్ అనాలనుకుంటే గనక మీరు వాళ్ళని ప్రజ్ఞ అనొచ్చు. ఎంత అందమైన పేరు, ఎంత ముద్దు పేరు, ఇంకా ఎంతో డీప్ మీనింగ్ కూడా ఉంది ఈ పేరుకి. మరి ఇంతకాలం నువ్వు నా దగ్గర ఈ పేరుని ఎందుకు దాచిపెట్టావు? అంటే అది నేను ఇప్పుడు నీకు దీనికి పనిష్మెంట్ ఉంటుంది. గోడ కుర్చీ వేయినా? వద్దు. సరే, గుంజిళ్ళు తీస్తాను. వద్దు. మరి నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు ఈ పేపర్స్ ని మళ్ళీ అరేంజ్ చేయాలి. అయ్యో వద్దండి, వద్దండి ప్లీజ్. నేను ఎంతో కష్టపడి వీటిని అరేంజ్ చేశాను. ప్లీజ్. అరే ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ప్లీజ్ ప్లీజ్ వద్దండి. చాలా కష్టపడి అరేంజ్ చేశాను. చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐఎమ్ సారీ. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఈ రోజు రాత్రికి రెడీగా ఉండు. మనం డబుల్ డేట్కి వెళ్తున్నాం. తన్ను, ఇంకా ప్రవీణ్ అండ్ నువ్వు, నేను. ఏంటి ప్రవీణ్, తన్ను, నేను, మీరా? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ప్రవీణ్ అండ్ నేను తను. కానీ ఎందుకలా? సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజ్ఞ. నేను నిన్ను ప్రజ్ఞ అని పిలిస్తే పర్వాలేదుగా? సరే అయితే రాత్రికి రెడీగా ఉండు. నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రాబిన్ పంపిస్తాను. రాబిన్! ఈ డబుల్ డేట్ ఏంటి అసలు? ఇది ఎవరి ఐడియా అయ్యుంటుంది? ఈందా లేక ప్రవీణ్దా? ఎవరిది? నేను ఇప్పుడే ప్రవీణ్ అడుగుతాను అసలు ఏంటిదంతా అని. వాట్ ఈస్ దిస్? నేను చేస్తున్న పనేంటి? మోడల్ని కాస్త క్లర్క్ని అయిపోయాను. చా, ఈ చదవడం రాయడం పనులకి ఆ టీచర్ ప్రజ్ఞే కరెక్ట్.
నేను ఒకదాన్ని అనవసరంగా ఛాలెంజ్ చేసేసాను. బెట్ కట్టాను కాబట్టి గెలిచి తీరాలి. హలో, ఫస్ట్ నువ్వు నాతో ప్రేమగా మాట్లాడు. కొంచెం ప్రేమగా, కొంచెం మర్యాదగా మాట్లాడొచ్చు కదా. చూడు నిఖిల్, ఇప్పుడు నువ్వు నన్ను ఇరిటేట్ చేయడానికి అయితే ఫోన్ చేసి ఉంటే గనుక ముందే చెప్తున్నాను, నేను చాలా అప్సెట్ అయి ఉన్నాను. అప్సెటా? నేను అనుకున్నాను నువ్వు అభి ఏదైనా రొమాంటిక్ డేట్ లో ఉండుంటారని, కానీ నీ వాళ్ళకం చూస్తుంటే పాపం. నన్ను ఎగ్టాల్ చేస్తున్నావా? అరే, నా మాటల్లో ఉద్దేశం ఏంటంటే అభి ప్రజ్ఞ వల్ల అప్సెట్ అయ్యాడు కదా, తన మీద కోపంగా ఉన్నాడు కదా. సో ప్రజ్ఞని ఎలాగూ కలవడు కాబట్టి సిచ్యువేషన్ ని నువ్వు అనుకూలంగా మార్చుకోకుండా ఉంటావని నేను అనుకోలేదు. అదే ఒకవేళ నేను కనుక నీ ప్లేస్ లో ఉండుంటే అభిని ఏదైనా రొమాంటిక్ డేట్ కి తీసుకెళ్లి ఉండేవాడిని. నేను డేటింగ్ లో ఉన్నాను, కానీ అభితో కలిసి కాదు. అభి ఫైల్స్ తో కలిసి క్యాండిల్ ఫైల్ డిన్నర్ లో. ఎందుకలా? అభి ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ మీద కోపంగా ఉన్నాడో, నిష్ఠురంగా ఉన్నాడో, అప్పటి నుంచి అభి ప్రజ్ఞతో తన పనులు చేయించుకోవడం లేదు. ఆ పనులన్నీ నాకు అంటగట్టాడు. యూనో, నా పని ఎలా ఉందంటే ఇప్పుడు రాణి నవ్వాలని వచ్చి నౌకర్ని అయిపోయినట్టు. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నాతో కలిసి ఉండుంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అయిపోయిందని వాగుడు. చూడు, నా మీద ఎగరడం వల్ల ఏమీ లాభం ఉండదు. లిజన్, సింపుల్ వర్డ్స్ లో చెప్తాను. ఒకటి పొందాలంటే ఒకటి వదులుకోవాలి. నువ్వైతే నీ లైఫ్ లో చాలా చాలా పోగొట్టుకున్నావు, కానీ నీ దగ్గర ఏముంది? నాకైతే ఒక ఛాన్స్ అయినా ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా రాణి నవ్వగలుగుతాను అని నీ దగ్గర ఆ ఛాన్స్ కూడా లేదు. సుఖం డార్లింగ్, సుఖం. ఏం చెప్ప నీకు? నా చేతిలో ఫేవరెట్ వైన్ గ్లాస్ ఉంది, టీవీలో సాకర్ మ్యాచ్ నడుస్తుంది, అండ్ ఫోన్ లో నువ్వున్నావు. ఇంకా ఏం కావాలి ఏ మనిషికైనా? ఐ న్యూ ఇట్. నువ్వు నాకు ఎందుకే ఫోన్ చేసావు? ఎందుకంటే నన్ను రెచ్చగొట్టడానికి. బట్ లెట్ మీ టెల్ యు, ఒకవేళ నువ్వు నన్ను ఇరిటేట్ చేసావనుకో, అప్పుడు నేను నువ్వు ఎవరితో అన్న మాట్లాడుతున్నావా? నేనా? లేదే. లేదు, నీ వాయిస్ విన్నాను, అందుకే నేను అనుకున్నాను బహుశా నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావని. లేదభి, నేనెవరికి ఫోన్ చేస్తాను? ఓ యా, యాక్చువల్లీ నువ్వే నాకు చెప్పావు కదా ఇవన్నీ పైకి గట్టిగా చదవమని, అందుకే నువ్వు అనుకుని ఉంటావు నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఎనీవేస్, రాత్రికి రెడీగా ఉండు, మనం డిన్నర్ డేట్ కి వెళ్దాం. రియలీ? యా. సో నేను నిక్కుని పిక్ చేసుకుని నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను. సో 8:30 కల్లా రెడీగా ఉండు. నిఖిత? డబుల్ డేట్ కి వెళ్తున్నాం, నువ్వు నేను అండ్ ప్రవీణ్, నిక్కు. సో బీ రెడీ. ఆలియా చెప్పింది అభి ఇక ప్రజ్ఞ ముఖం కూడా చూడ్డాను, కానీ ఇప్పుడు అభి తనని తన వెంట డేట్ కి తీసుకువెళ్తున్నాడు. ఏం జరుగుతుంది? ఎప్పుడు? ఎక్కడికి? ఎందుకు? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అరే నానమ్మా, మీరు మరి నువ్వు మ్యాటర్ వినకుండానే రియాక్షన్ ఇచ్చేస్తారు. డిన్నర్ డేట్ కి వెళ్తున్నావు, ఇంకేం కాదు. ఇక అది కాక ఈ ప్లాన్ నాది కాదు, ఈ ప్లాన్ అభిది. కానీ నేను ఈ ప్లాన్ ని ఖచ్చితంగా అనుకూలంగా మార్చుకుంటాను, ఎందుకంటే నా ప్లాన్ ది నెక్స్ట్ మూవ్ ఇవాళ రాత్రికే ఉంది. అరే, నువ్వు వచ్చావా ప్రజ్ఞ? అసలు నువ్వెక్కడున్నావు ఇప్పటిదాకా? నేను రాబిన్ కూడా పంపించాను నిన్ను పిలవడం కోసం. అమ్మమ్మ, అది నేను కింద ఆయనతో పాటు ఉన్నాను. పొరపాటున ఆయన పేపర్స్ అన్నిటినీ కూడా. ఇందు, నువ్వు నోరు మూసుకుంటావా? ఎప్పుడు చూసినా పరిహాసాలు ఆడుతూ ఉంటావు. అరే ముందు విను, తను ఏం చెప్తాడో ఏంటో. ఈ రోజు రాత్రి మనం అభికి ఇది రిలైజ్ చేయించాలి. తన మనసులో వదిన మీద ఎంత ప్రేమ ఉందో మనం అభితో ఇది రిలైజ్ చేయించాలి. ఏ బంధానికైతే తను స్నేహం అని పేరు పెడుతున్నాడో ఆ బంధం వేరేదని. ఇక మనం ఇది కూడా ప్రయత్నించేద్దాం. అభి మనసులో వదిన మీద ఏ ఫీలింగ్ ఉందో అని తన మాటల్లోనే బయటపడాలి. కానీ అదేలా ప్రవీణ్? దానికోసం నేను అభి ముందు చెడ్డవాడిగా మారాల్సి ఉంటుంది. నేను వాడికి ఇది చూపించాల్సి ఉంటుంది. నేను ప్రజ్ఞ వదిని అస్సలు కేర్ చేయట్లేదని, నేను వదినికి డిజర్వ్ కాదని, వదినికి నాకన్నా బెటర్ పర్సన్ డిజర్వ్ అవుతాడని. ఇక ఆ పర్సన్ మీ మనవడే. నువ్వు అభితో ఇలా చెప్తావా? అభి ప్రజ్ఞకు తగినవాడు కాదని? కాదు నానమ్మా, మేం జస్ట్ వాడికి ఇదే అర్థమయ్యేలా చేస్తాం. ఈ కపుల్, ఈ రిలేషన్ మిస్ మ్యాచ్ అని. ఎందుకంటే వాడు ఎప్పుడైతే నాలో లోపాన్ని చూస్తాడో అప్పుడు తనని తాను నా స్థానంలో చూసుకుంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు నాకంటే ఎక్కువ బెటర్ పర్సన్ వదినికి తనే అని. తను వదిని ఎక్కువ కేరింగ్ గా చూసుకోగలడని, వదిని ఎక్కువ హ్యాపీగా ఉంచగలడని. ఇకప్పుడు వాడు మమ్మల్ని చూసి కుళ్ళుకుంటాడు. అప్పుడు వాడిని మేము ఇంకా రెచ్చగొడతాం, బాగా ఏడిపిస్తాం. అభిని ఎంతగా రెచ్చగొడతామంటే తందూరి చికెన్ అయిపోవాలి. ఆ తర్వాత వాడు రియలైజ్ అయిపోతాడు. కానీ ప్రవీణ్ నీకు అర్థం కావడం లేదు. అక్కడ నువ్వు నేను ఆయన మాత్రమే ఉండం, అక్కడ తను కూడా ఉంటుంది. తను ప్రతి క్షణం మన మీద కన్నేసి ఉంటుంది. తను అక్కడ ఉన్నంత వరకు మనం ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు. అవుతుంది వదిన, అవుతుంది. ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే ఆ తన్ను ఆలియా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకంటే 2 అడుగులు ముందే ఉన్నాం. వాళ్ళకి అసలు ఏమాత్రం ఐడియా లేదు మనం వేసిన ప్లాన్ ఏంటో. ట్రస్ట్ మీ వదిన, ఈ ప్లాన్ ఖచ్చితంగా పనిచేస్తోంది. ఏం చేస్తున్నావు తను? నేను ఇక్కడ ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటుంటే నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా? లేదు, రెస్ట్ తీసుకోవడం లేదు. నా నడుమంతా నొప్పి వస్తుంది, అందుకే దాన్ని కాస్త రిలాక్స్ చేస్తున్నాను. ఎంత రెస్ట్ తీసుకుంటావో ఇప్పుడే తీసుకో. ఐ హోప్ ఈ రోజు నువ్వు డిన్నర్ కి వెళ్తావు కదా, అప్పుడు నువ్వు డిన్నర్ ప్లేట్ మీద దృష్టి పెట్టద్దు. ఇన్ఫాక్ట్ నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టు. నాకైతే నా మీద కోపం వస్తుంది. అసలు ఇంతవరకు ప్రవీణ్ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోలేకపోయాను.
అలియా నీకు తెలుసా నువ్వు అతని ఇంటెన్షన్ ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు ఎంత స్మార్ట్ అని చెప్పుకుంటావు కానీ అంత సీన్ లేదు నీకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏదైతే విన్నావో అదే. ఒకవేళ నా వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఏదైనా నేను పని చేయకపోయినా అప్పుడు నువ్వు నా క్లాసుల మీద క్లాసులు పీకి పిచ్చెక్కించేస్తావు. ఇప్పుడు నీ వల్ల ఒక పని అవనప్పుడు నువ్వు ఆ మాత్రమైనా పడాలిగా. నువ్వెంత స్మార్ట్ అని చెప్పుకుంటావు, ఎంత పోజులు కొడతావో నువ్వంత స్మార్ట్ కాదు. తను నేను నీ పనికి మారిన పిచ్చివాగుడికి జవాబు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలాగే నా బ్రెయిన్ కి పదును పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది వాళ్ళ మైండ్ లో ఏం ప్లాన్ ఉంది అని. ఇక నువ్వు కూడా అదే చేయాలి. ఇప్పుడు మన ఇద్దరు ఒకటిగా కలిసి వాళ్ళ ఇద్దరి మైండ్ లో ఉన్న ప్లాన్ ఎటు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ అలర్ట్ గా ఉండుతాను, ఎందుకంటే ఇవాళ ఈ డిన్నర్ డేట్ నీకు చాలా ఇంపార్టెంట్. మరి ఒకవేళ ఏదైనా గందరగోళం జరిగితే అప్పుడు? ఒకవేళ గందరగోళం జరిగినా కూడా మన ప్లాన్ ఏం రివీల్ అవ్వదుగా. అయినా నా లెక్క ప్రకారం గందరగోళానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ఏది కూడా దొంగచాటుగా చేయట్లేదు. మనం ఏం చేసినా ఎదురుగానే చేస్తున్నాం. మనం జస్ట్ మాట్లాడుతున్నాం అంతే. ప్లీజ్ వదిన, కంగారులో మీరు ఇది మాత్రం మర్చిపోవద్దు. మన ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని. నాకు తెలుసు వదిన, ఇది మీకు చాలా కష్టమని. అలాగే నాకు కూడా. కానీ మనం ఇది చేసి తీరాలి. వదిన ఇంత పెద్ద స్టెప్ తీసుకున్న తర్వాత మనం బ్యాక్అవుట్ చేయకూడదు. మనం భయంతో కాదు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఆలోచించి చేయాల్సి ఉంటుంది దీనికి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందని. అయినా ఒకవేళ అప్పటికి కూడా మీకు కంగారుగా అనిపిస్తే గనక జస్ట్ మీరు సైలెంట్ గా ఉండండి. ఇక నా మాటలకి తలూపుతూ ఉండండి, మిగతాది నేను చూసుకుంటాను. వదిన, ఈ రోజు రాత్రి మనకి చాలా ఇంపార్టెంట్ రాత్రి. అండ్ ఐ హోప్ ఈ రోజు రాత్రి గడిచి తెల్లారిందంటే మీ ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. ఏమైంది బాబు? రిలాక్స్డ్ గా కూర్చో. నీకేమైనా పనిష్మెంట్ వేసావా? ఇదిగో అబ్బి, ప్రజ్ఞ ఇక్కడికి వచ్చేలోపు ఈ కూల్ డ్రింక్ తాగండి బాబు. వద్దు వద్దాంటి. తాగండి. అవును బాబు, కొద్దిగా తాగు. నానమ్మ, నాకు తెలుసు మీకు అయిష్టంగా ఉండుంటుంది పెళ్లికి ముందు ప్రజ్ఞ డేట్కి వెళ్తుందని. లేదు బాబు, అలాంటిదేం లేదు. లేదు, ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉన్నా సరే మీరేం టెన్షన్ పడకండి. నేను తన్ని నా బాధ్యతతో తీసుకెళ్తున్నాను. ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ వేరే వ్యక్తిది, కానీ ఈ రోజు రాత్రికి నాది బాధ్యత. తిరిగి నేనే తన్ని డ్రాప్ చేస్తాను. మాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. అయితే నేను మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము కానివ్వను. ప్రజ్ఞ ఇంత టైం ఎందుకు తీసుకుంటోంది? తను ఎప్పుడు కూడా త్వరగా రెడీ అవుతుంది కదా. ఓ జానకి, నీకేమైనా మత్తుందా అసలు? అరే, తన ఆఫీస్కి వెళ్లాలంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ రోజైతే తను మొదటి డేట్ కి వెళ్తుంది. రెడీ అవడానికి టైం పడుతుంది కదా కదా బాబు? నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బి, మా ప్రజ్ఞ చాలా ముద్దుగా ఉంది కదూ. ఎవరి దిష్టి తగలకూడదు. జానకి, ఏది పిల్లకి దిష్టి చుక్క పెట్టు తొందరగా. ఎవరి దిష్టి తగలకూడదు నా ప్రజ్ఞకి. నా దిష్టి కూడా. అరే, తనకి ఎవరి దిష్టి అయినా ఎలా తగులుతుంది? అరే, తనని ఇష్టపడేవాడు తన వెంట వెళ్తున్నాడు. ఇప్పుడు అతని చూపులు తన మీద నుంచి తిప్పుకుంటేనే కదా ఇంకొకరి దిష్టి తనకి తగిలేది. ఇక నేను వెళ్ళినా నానమ్మా? వెళ్ళు. చాలా అందంగా ఉన్నావు. యు లుకింగ్ లైక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. జస్ట్ ఒకే ఒకటి తక్కువైంది. ఏంటి అది? అటు చూడు.
ఆ, అన్నట్టు ఈ రెడ్ అండ్ వైట్ నీకు బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ చెప్తావా లేక వేరే ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. నాకు తెలుసు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడడం మంచిది కాదని. ఆ డ్రైవర్ డిస్ట్రాక్ట్ అవుతాడు, కానీ నా విషయంలో రివర్స్ అవుతుంది. నేను డ్రైవ్ చేసేటప్పుడు నాతో ఎవరైనా మాట్లాడకపోతే అప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతాను. అందుకని ఇప్పుడు నువ్వు క్షేమంగా డేట్కి వెళ్ళాలనుకుంటే కనుక ఏదైనా మాట్లాడు. నేనేం మాట్లాడాలి? ఓకే, నేనే ఏదైనా అడుగుతాను. ఇప్పుడు చెప్పు నాకు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో అతనిలో నీకు ఏది ఇష్టం అనిపిస్తుంది, అలాగే ఏది ఇష్టం అనిపించదు? నాకు ఇష్టం అనిపించిన విషయం ఏంటంటే అది ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడతారు. ప్రవీణ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అస్సలు మాట్లాడు.